ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బాలకృష్ణ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాం. గ్రామం, మండలం? సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా పూర్తిగా ఆయనకు పట్టు దొరకలేదు. అది అడ్మినిస్ట్రేషన్ దొరికి ఉంటే కరెక్ట్గా ఉండేది. ఏదన్నా కేసీఆర్ గారు కూడా పాలించండి, చెయ్యండి, చిన్న వయసులో మీకు అవకాశం వచ్చింది, దాన్ని చేయడానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలో మాకంటే మెరుగ్గా చేయండి అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. అదే ప్రకారం చేసుకుంటూ పోతుంది. ఏం లేదు అని చెప్పేసి చెప్తే అది జనంలోకి రీచ్ అయిపోయి వేరే పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అది ఏం లేదంటే కష్టం కదా. ఉన్నదేదో కరెక్ట్గా మేము ఉన్నాము, మేము చేస్తాం అనేది చేస్తే అది బాగుంటుంది. కానీ ఏం లేవు కదా అని అంటే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా సరిగ్గా రాదు. అది ఆలోచన. కానీ చిన్న వయసులో ఆయనకు అంత అవకాశం దొరికినందుకు అసలు చాలా గ్రేట్ అది. మరి అది ఆయన ఉపయోగించుకుంటే బాగుంటుంది. అది అంటే రేవంత్ రెడ్డి గారు కూడా దావోస్ కూడా వెళ్ళి ఇక్కడ ఉద్యోగాలు తీసుకురావడానికి చూస్తున్నారు. అది పెద్ద కంపెనీ అది ఉద్యోగాలు తీసుకొచ్చి పిల్లలకు వచ్చిన తర్వాత దానికి సంతోషం అనిపిస్తుంది. ఊరికే ఆ పెద్ద ఆయన్ని ఎందుకు తిట్టాలి? కేసీఆర్ గారిని నీకు అవసరం లేదు, సంవత్సరాలు గడిచింది, మీదేందో మీరు చేస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇక చేసింది అయిపోయింది. తప్పులా ఒప్పులా అది నీకు అవసరం లేదు. మీరు చేయాల్సింది మీ మంత్రివర్గం కానీ, మీరు కానీ, ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా పట్టు సాధించి ఇంకా 3.5 కాదు 10 ఏళ్ళు అంటారు కదా, మీరు చేస్తే ఉంచుతారు. అది చేయాల్సింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది జనమే చెప్తారు కదా. మన బహిరంగ సభతోనే చెప్పారు కదా, చాలా బాగా జరిగిందని చెప్పి. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ చేరుకున్నారు. ఎవరైతే బాధపడుతున్నారో ఆయన అనుకున్న దానికి 10 లక్షల జనాభా అక్కడికి వచ్చింది. అది చూసిన తర్వాతనైనా పక్క చూపులు ఎందుకు చూస్తారు? మీరు కరెక్ట్గా పాలన చేస్తే, ఎవరికైతే మీరైతే హామీలు ఇచ్చిండ్రో, డేట్లు పెట్టిండ్రో, రైతులకు కానీ, లేకపోతే విద్యార్థుల ఉద్యోగాలు కానీ, లేకపోతే ఇంకా వేరే వాటర్ సౌకర్యం కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇటువంటివన్నీ పూర్తిగా చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. ఏది చేయకపోతే అది కరెక్ట్గా ఉండదు కదా. తప్పనిసరి. ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఉంది, ఇంకా 10 ఏళ్ళు మేమే ఉంటామంటారు. దానికి ఒక ప్రణాళిక వేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఉండొచ్చు. అది నిన్నమన్నట్టు పార్టీ కూడా కాదు కదా. కాబట్టి అది ఎక్కడైతే బ్లేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయో అక్కడనే మైనస్ అవుతుంది. అసలు వాస్తవంగా నేను అనుకుంటే చాలామంది బొచ్చాడు మంది అసలుకి ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూసిన వాళ్ళని కాదనుకొని రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. అది ఇంకా ఏముంది మీరు చెప్పేది? ఆ పిల్లల ఉద్యోగాలు అన్నారు, ఆ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. రైతులకు అన్నారు, ఆ రైతులు సరియంగా ఏదైతే మీరు చెప్పిండ్రో ఆ ప్రకారంగా ఇచ్చుకుంటే సరిపోతుంది. మెయిన్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సాయి. ఏం చేస్తుంటారు సార్? నేను బ్యాంకులో పనిచేస్తాను. గ్రామం, మండలం? మాది ఖమ్మం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. అంటే ఇంకా పూర్తి కాలేదు కదా వాళ్ళు గెలిచి కొన్ని రోజులు అవుతుంది కదా. సో ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది కదా. సో మొత్తం అయిపోయిందా చెప్పలేం కదా. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే అంటే అనుకునేవి చేశారు కదా. ఇందిరా మిల్లు ఇచ్చారు, అవి శాంక్షన్ చేశారు. దాని తర్వాత కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు కదా 6 నెలల్లోనే. అంటే అన్నీ కాకుండా కొన్ని అంటే కొన్ని ప్రవేశపెట్టారు కదా. సో అంటే మరీ ఎక్కువ టైం తీసుకోకుండా 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రవేశపెట్టడం అట్లాంటివి కాకుండా ఎర్లీ స్టేజెస్లోనే కొన్ని ఇచ్చేసారనమాట. సో అది
ఆ, పర్లేదు ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. మరి ముందు ముందు అయితే మరి మనం ఇంక 2 సంవత్సరాల టైం ఉందిగా, దాని తర్వాత ఎట్లుండే దాన్ని బట్టి అన్నీ అమలు చేస్తారో లేదో చూడాలి మరి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఆ ప్రభుత్వం కూడా బాగానే ఉందండి. అంటే ప్రతి ప్రభుత్వంలో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కామన్ కదా అది. అన్నీ అంటే అందరూ చెప్పినవి చేయలేవారు కదా. సో కొన్ని సాధ్యమైనంత వరకు చేస్తారు, ప్రజలకు ఏది ఉపయోగపడితే అదే చేస్తారు. ఒకవేళ చేయలేని పక్షాన ఏమైనా ఉంటే దాని తర్వాత ఇక ఈ ప్రభుత్వాలు ఏమన్నా అనుకుంటే అవి చేస్తారు. అది అట్లా అది. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ ప్రభుత్వం కూడా బాగానే ఉంది, పర్లేదు. 10 ఇయర్స్లో బాగానే అభివృద్ధి చెందింది. స్టడీ పరంగా కూడా చాలా డెవలప్ అయింది. స్టడీ పరంగా అయితే బాగా డెవలప్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా నాన్న ఫార్మరు, రైతు పరంగా అయితే చాలా డెవలప్ అయినాం మేము. రైతు పరంగా అంటే కరెంట్ ఉంటాం కానీ, అంటే 24 గంటల కరెంట్ ఉండటం వల్ల చాలా అడ్వాంటేజ్ అయింది. అది బాగా మేము ప్రౌడ్గా చెప్పుకోగలం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలోనే మాకు ఇల్లు శాంక్షన్ అయింది కానీ అప్పుడు రాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయిన తర్వాత అలాట్మెంట్ ఇచ్చారు మొన్ననే రీసెంట్గా. సో అది అయితే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అయితే ప్రస్తుతం అయితే బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇంకా అయిపోలేదు కదా వాళ్ళది, ఇంకా టైం ఉంది కదా. మొత్తం అయిపోయి కేసీఆర్ ప్రభుత్వం గురించి అడిగారు, బాగానే ఉంది. పర్లేదు కాదు, చాలా బాగుంది కేసీఆర్ ప్రభుత్వం నా ఒపీనియన్ ప్రకారం. ఇది టైం ఉంది అంటే పూర్తిగా చెప్పలేము కదా. 5 సంవత్సరాల తర్వాత ఎట్లుండే దాన్ని బట్టి ప్రజలు ఏమంటారు అనేది దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.